ఆయన తెలుగులో ఇంటర్వ్యూ ఇస్తాడు, ఇక్కడ మాట్లాడతాడు, మళ్ళీ ఆంధ్రకు పోయి మళ్ళీ అక్కడ మాట్లాడతాడు, తమిళనాడుకు పోయి తమిళ్లో మాట్లాడతాడు. అంటే ఈజీగా కన్ఫ్యూజ్ అవుతాం మనం. ఒక సినిమా యాక్టర్ని వదిలేస్తే మనం డిస్కషన్ పాయింట్ అవుతుంది. దాని వెంటనే ఏమవుతుంది, అన్ని టీవీ ఛానల్ అదే ఇష్యూ చూపిస్తాయి, అన్ని పేపర్ వాళ్ళు అదే ఇష్యూ చూపిస్తుంది. ఆయన తెలుగులో ఇంటర్వ్యూ ఇస్తాడు, ఇక్కడ మాట్లాడతాడు, మళ్ళీ ఆంధ్రకు పోయి మళ్ళీ అక్కడ మాట్లాడతాడు, తమిళనాడుకు పోయి తమిళ్లో మాట్లాడతాడు, ఢిల్లీకి పోయి ఇంగ్లీష్లో ఏమంటాడు, నన్ను రానిస్తలేరు తెలంగాణ వాళ్ళని అక్కడ కొన్ని కాకమ్మ కబుర్లు చెప్తా ఉన్నాడు. సో ఈ అంశం అనేది మనం అర్థం చేసుకొని, ఫస్ట్ నేను ఒక ఆడబిడ్డలకు మాకు ఎట్లుంటుంది అంటే ఒక అలవాటు ఉంటుంది. ఎవరన్నా మనల్ని ఏమన్నా అంటారనో లేకపోతే మా అస్తిత్వానికో మాకు భద్రతకి ఏమన్నా భంగం కలుగుతుంది అనుకున్నప్పుడు నాగపాము ఏం చేస్తే బుస్ అంటుంది, ఒకసారి కాటేది అన్నిసార్లు బుస కొడుతుంది ఒకసారి. సో ఆడబిడ్డలు కూడా ఒకసారి ఇట్లా చూస్తారు అన్నట్టు, చూడగానే అవతలోడు అక్కడే ఆగిపోవాలి. సో ఇవాళ తెలంగాణ సమాజం కూడా ఒక్కసారి కట్టెపట్టుకొని కన్నెరేయాల్సిన అవసరం ఉన్నది. వెంటనే ప్రమాదం ఉందని ఏంటంటలేను, తెలంగాణకు ప్రమాదం వస్తే ప్రాణాలు అర్పించి అడ్డుపడడానికి మేమున్నాం, తెలంగాణ రక్షణ సేన ఉన్నది. కానీ సమాజం అంతా మాత్రం ఒకసారి లేచి నిలబడి కట్టెపట్టుకొని కన్నెరేయాల్సిన అవసరం కూడా ఉన్నది.